సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఏపీలో నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. అవును. ఏపీలో నూతన డీజీపీ అయితే నియమించబోతూ ఉన్నారనమాట. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం అయితే ఉంది. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తున్నట్లు సమాచారం. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా కూడా అదనపు బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. పదవి విరమణ తర్వాత ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆయన ఈ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఆయన పదవి విరమణ చేశాక సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్‌కి చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీష్ గుప్తా రెండో స్థానంలో ఉంటారు. అయితే రెండో స్థానంలో ఉన్న హరీష్ గుప్తాకే నూతన ఏపీ డీజీపీగా అవకాశం కల్పిస్తారని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.